ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామంలో చాందిపాటిల్ అనే ధనవంతుడైన మహమ్మదీయుడు ఒకడు ఉండేవాడు. ఆ గ్రామానికి ఆయన మునసబు కూడా. ఆయన ఒకనాడు తన స్వగ్రామమైన ధూప్ నుండి ఔరంగాబాద్కు పని మీద వెళ్ళవలసి వచ్చింది. చాందిపాటిల్ ఐశ్వర్యవంతుడైనందున తనకు ఒక గుర్రం ఉండేది. అదంటే ఆయనకు పంచప్రాణాలు. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఆయన అట్లా స్వారీ చేసుకుంటూ వెళ్తూ మార్గమధ్యలో విశ్రాంతికే ఒక చెట్టు నీడని చేరి అచ్చట గుర్రమును కట్టివేసి దానికి తగు మేత వేసి తాను కూడా విశ్రమించాడు. ప్రయాణ బడలిక వలన వెంటనే కురుకు పట్టింది. కొంతసేపటికి మెలుకు వచ్చి చూసేసరికి పక్కన తన గుర్రం కనిపించలేదు. అది కట్టు విడిపించుకొని ఎటుపోయిందా అని నలుదిక్కులా వెతకసాగాడు. ఎంత వెతికినా గుర్రం కనిపించకపోయేసరికి బాధపడ్డాడు. అలా ఎంత వెతికినను అది కనిపించలేదు.